ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి. తిరుమల వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఈ టికెట్స్ బుకింగ్ సంబంధించిన విషయాలన్నమాట. ముందుగా మొట్టమొదటి డౌట్ ఏంటంటే, ఎవరైతే లక్కీ డ్రా వేశారో ఆల్రెడీ మనకు డిసెంబర్ 30వ తేదీ నుంచి మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31, 1వ తేదీకి సంబంధించిన వైకుంఠ ఏకాదశి టికెట్స్ మనకు డ్రా ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు. ఎవరైతే డ్రా వేశారో వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సెలెక్ట్ అయిన తర్వాత అమౌంట్ ఏమైనా పే చేయాలా అని. మీరేమీ అమౌంట్ పే చేయని అవసరం లేదండి. ఇవి ఫ్రీ టికెట్స్. ఇక రెండవది, 12 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఫ్రీగా తీసుకెళ్ళొచ్చండి. జస్ట్ వాళ్ళ ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళండి సరిపోతుంది. ఇక మూడవ డౌటు, ఒకవేళ మేము సెలెక్ట్ కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటని. మనకు డిసెంబర్ 5వ తేదీ ఉదయం 10 గంటలకు 2వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు గల టికెట్స్ని రిలీజ్ చేస్తున్నారు. 300 రూపాయల దర్శన టికెట్లు, శ్రీవారి టికెట్లు. మీరు అవి బుక్ చేసుకోవచ్చండి. ఇక ఫైనల్ డౌట్ ఏంటంటే, ఈ టికెట్స్కి మొదటి గడప దర్శనం అనేది ఉంటుందా ఉండదా అని. మొదటి గడప దర్శనం ఉండదండి. ఏ టికెట్ బుక్ చేసుకున్నా ఉండదు. అందరిలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, అదేవిధంగా జైవిజల్ దగ్గర నుంచి మీకు దర్శనం ఉంటుంది తప్ప శ్రీవాణి వాళ్ళకి కూడా ప్రత్యేకించి దర్శనాలు ఏమి ఉండవండి.